టమాటా మెంతి వేస్తున్నా. నూనె కాగింది. ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు. ఫ్రెష్గా కడిగిన మెంతి, ఇది మెంతి కూర ఆల్మోస్ట్ కాయింది. మెంతి వేసాను. మెంతి వేసిన. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు వేద్దాం. నెక్స్ట్ మనం సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి బాగుంటుంది. ఇందులో టమాటాలు కోసేద్దాం. ఇలా ఫ్రై అయినాయి. టమాటాలు వేసుకుందాం. టమాటాలు కోసినాం. టమాటాలు వేసాను. ఈ టమాటాలు, మెంతి అండ్ దొండకాయలు మంచిగా ఉడుకుతాయి. ఉడికినాక మనకు క్యాప్ పెట్టుకుందాం. ఒక 5 minutes క్యాప్ పెడితే మనకు కూర అనేది ఉడుకుతుంది. కలుపుదాం. నేను ఇక్కడ రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా అవుతుంది. ఆల్మోస్ట్ ఉడికింది. ఉడికినాక మనం ఇందులో 1.5 పసుపు వేసి ఇలా కలపాలి. పసుపు వేసాము కదా. 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం వేసి ఇలా కలపాలి. మంచిగా కలపాలి కారం వేసి. ఫ్రెండ్స్, టమాటా కూర ఇట్లా అవుతున్నది. టమాటా మెంతి మూత పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ కూడా పెట్టాను. కర్రీ అండ్ రైస్. ఇలా అవుతుంది రైస్. మనం అవుతుంటే ఇట్లా క్యాప్ అనేది పెట్టేయాలి. బాగుంటుంది. మంచిగా అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసి ఇలా కలపాలి. కర్రీ రెడీ. రైస్ రెడీ. సో ఫ్రెండ్స్, అయింది. రైస్ అనేది కూడా అయింది. ఇంకా వేసింది టమాటా, మెంతి అండ్ దొండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. మా పిల్లలకు కూర అయింది. అన్నం వేస్తున్నా. వేడి వేడి రైస్ అండ్ వేడి వేడి కర్రీ ప్రిపేర్. వేడి వేడి కర్రీ, టమాటా కర్రీ రెడీ. వేడి వేడి అన్నం అండ్ కర్రీ రెడీ. సూపర్ యమ్మీ టమాటో మెంతి దొండకాయ కర్రీ రెడీ.